ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును. వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. వారు నీతో యుద్ధము చేస్తారు, వారు నీతో కలహానికి దిగుతారు, వారు నీతో పోట్లాడతారు, వారు నీతో గొడవకి దిగుతారు. అయినా సృష్టించిన సృష్టికర్త అయిన ఒక తల్లిగాను ఒక తండ్రిగాను నీకు నేను తోడై ఉన్నాను. నేను నిన్ను విడిపిస్తాను. నీ పైన విజయము పొందజాలరు. అంటే విజయము నీకు దేవుడు అంకితం చేస్తున్నాడు. 6వ వాక్యాన్ని మనం చదవగలిగితే అక్కడ అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలనని నేను అనగా. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఒక చిన్న బాలుడితో మాట్లాడుతున్నాడు. బాలుడితో ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు బాలుడివే, వాస్తవే నీకు శక్తి లేదు, వాస్తవే నీకు బలం లేదు, వాస్తవే నీకు తెలివి లేదు, వాస్తవే నీకు జ్ఞానం లేదు, కండబలం లేదు, గుండు బలం లేదు, ఏమీ లేకపోయినా కానీ నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు విజయమును అనుగ్రహిస్తాను. ఒక చిన్న పిల్లోడి దగ్గరకు వచ్చే దేవుడు, వారు నీతో యుద్ధం చేస్తారు బాబు, విడిపించడానికి నేనున్నాను కదా, తోడుగా నేనున్నాను కదా, ఎందుకు నువ్వు భయపడతావు, కలవరపడతావు, వారు నీ పైన విజయము పొందజాలరు. ఇది మనుషులు చెప్పిన మాట కాదు, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారు. నీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కలవరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ శోధనలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అపజయాలు ఉన్నాయో, వాటన్నిటి మీద నీకు నా దేవుడు విజయము అనుగ్రహించునుగాక. అయితే ఈ విజయం మన సొత్తుగా మార్చబడాలి అంటే బైబిల్లో ఒక రాజుగారు చక్కటి ప్రార్థన చేశారు. చక్కటి ప్రార్థన, అటువంటి ప్రార్థన మనం ఎప్పుడు కూడా అట్లా చేసి ఉండం. ఆ ప్రార్థనలో మంచి మంచి మాటలు ఆయన ఉపయోగిస్తూ దేవునితో మాట్లాడుతూ వచ్చారు. చక్కటి మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వాక్యంలో, ఆసా తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి, దేవుడా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా, ఆయన ప్రార్థనలో నేను ఒక్కడనే, నా సైన్యం చాలా తక్కువ, నా బలగం చాలా తక్కువ, నా జ్ఞానం చాలా తక్కువ, నాకున్న సంపద చాలా తక్కువ, నాకు ఎంకరేజ్ చేసేవారు చాలా తక్కువ, అయితే నాకు కీడు తలపెట్టేవారు, నన్ను గుచ్చి మాట్లాడేవారు, నన్ను బలహీనపరిచేవారు, నన్ను ఎగతాళి చేసేవారు, నన్ను అవమానపరిచేవారు, నన్ను కించపరిచేవారు విస్తారముగా ఉన్నారు. విస్తారమైన సైన్యములో నేను ఓడిపోకూడదు. అంటే ఆసా ప్రార్థనలో ఒక విస్తారమైన శత్రువులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో నేను ఓడిపోకుండా ఆయన అంటున్నాడు, దేవుడా నా మొర్ర ఆలకించు. అంటే అక్కడ విస్తారమైన సైన్యంలో ఓడిపోకుండా ఉండటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఆమేన్. దేవుని పెట్టారా, నీకు విజయము నీతో వచ్చి నిన్ను నడిపించాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ నెలంతా కూడా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా నీ అంతరంగం ఎప్పుడు దేవునికి మొరపెడుతూ ఉండునుగాక. మనుషులకు మొరపెట్టేదానికంటే కూడా దేవునికే మనం మొరపెట్టుకుందాం. నీ కష్టమైన నష్టమైన బాధ అంతా కూడా దేవునికే చెప్పుకునుగాక. అప్పుడు విస్తారమైన సైన్యంలో నువ్వు ఓడిపోకుండా నీ పైన ఎవరు విజయం పొందజాలరు. తర్వాత ఇంకో మాట కూడా ఉన్నది చూడండి. అక్కడ ఏమని ఉన్నదంటే, బలము లేని వారికి
సహాయం చేయుటకు నీకన్నా నాకెవ్వరూ. ఎంత మంచి మాట చూడండి. నేను బలము లేనివాణ్ణి, నాకు సహాయం చేయి, నీకన్నా నాకెవ్వరూ లేరు. అంటే మనుషులు చాలా బలవంతులు, నేను చాలా బలహీనుణ్ణి, లేక నేను చాలా బలహీనురాల్ని, అయితే నాకు సహాయం చేయడానికి నాకెవ్వరూ లేరు. అంటే దేవుని బిడ్డలారా, ఆశ చెప్తున్న మాట, నేను ఒక బలహీనుణ్ణి, రాజునే కానీ బలహీనుణ్ణి, రాజునే కానీ చేతగాని వాణ్ణి, నాలో ఏ మాత్రము కూడా శక్తి సామర్థ్యాలు లేవు, నాకంటూ ఎవరూ లేరు. పాస్ అవ్వాలన్న నీ చేతిలోనే ఉంది, గర్భఫలం కలగాలన్న నీ చేతిలోనే ఉంది, ప్రమోషన్ రావాలన్న నీ చేతిలోనే ఉంది, ఉద్యోగం రావాలన్న నీ చేతిలోనే ఉంది, అప్పు తీరాలన్న నీ చేతిలోనే ఉంది, స్థలం కొనాలన్నా నీ చేతిలోనే ఉంది, పెళ్ళి చేయాలన్నా నీ చేతిలోనే ఉంది, పిల్లలు చదివించాలన్నా నీ చేతిలోనే ఉంది, ఇల్లు కట్టాలన్నా నీ చేతుల్లో ఉంది. నేనేమీ చేయలేను, నేను బలహీనుణ్ణి, నాకెవ్వరూ లేరు, నీవే. ఎంత చక్కటి మాట. ఈ రోజున మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి విజయానికి రహస్యం ఏంటంటే, నాకు అందరూ ఉన్నారు అనుకోవద్దు, కానీ నాకెవ్వరు లేరు, దేవుడే నా బలం, దేవుడే నా ధైర్యం, దేవుడే నా శక్తి, దేవుడే నా సామర్థ్యం. ఏంటమ్మా ఒక్కదానే వచ్చావు, నీ కూడా ఎవరు రాలేదా అంటే, నాకెవ్వరు లేరయ్యా, నా ప్రభువే నాతో ఉన్నాడు. ఏంటయ్యా ఒక్కడవే వచ్చావు, నీకెవ్వరు లేరంటే, ఎవరు లేరయ్యా, నాకు ఒక్కడున్నాడు దేవుడు. ఆమేన్. అరే బాబు, నా హైట్ చూసావా, నా బలం చూసావా, నా దగ్గర ఉన్న బళ్ళం చూసావా, నా దగ్గర ఉన్న డాలు చూసావా, ఇంత ఉంటే నువ్వేంట్రా బాబు ఒక్కడే వచ్చావు, నీకు చిన్నపిల్లోడు కదా, నీతో యుద్ధం చేయనురా బాబు అంటే, ఆయన అంటాడు, నీ కళ్ళకి నేను బలహీనుడిగా కనపడవచ్చు, నీ కళ్ళకి నేను చేతవాడిగా కనపడవచ్చు, నీ కళ్ళకి నీకు ఎలా ఉంటుందంటే, ఈడంతా ఓడించేస్తాను అనుకోవచ్చు. నేను బలహీనుడిని, నా దగ్గర ఎవరు లేకపోవచ్చు, కానీ కనపడన దేవుడు నా పక్షాన. నీ కనపడ్డు గొలియాతో, నీకు ఆయన కనపడ్డు, నేను మాత్రం పుట్టోళ్ళగా నీకు కనపడతాను. నేను నాకెవ్వరు లేరనుకోబోకు, ఆయన నాకున్నాడు. తర్వాత నిన్నే నమ్ముకుని ఉన్నాను అంటే, అస్సలు నేను ఎవరు నమ్ముకోలేదయ్యా, మా అమ్మనైనా, మా నాన్నైనా, లేకపోతే మా అత్తమామలైనా, మా స్నేహితులనైనా, మా అధికారులైనా ఎవరు నమ్ముకోలేదయ్యా. ఒకవేళ నమ్ముకున్నా కానీ చెప్పలేం, సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు, కానీ నిన్నే నమ్ముకున్నాను. తర్వాత ఇంకేమంటాడు చెప్పండి, నీ నామాన్ని బట్టియే ఈ సైన్యమును ఎదిరించడానికి నేను బయలుదేరి ఉన్నాను. అంటే చూడండి, నేను ఎంత సైన్యం ఉన్నా, విస్తారమైన సైన్యము ఓడించడానికి నేను ఎవరి నామలో ముందుకెళ్ళట్లా, నా యేసు నామలో నేను ముందుకెళ్తున్నాను. అంటే యేసు నామములో నేను ముందుకు వెళతా ఉంటే, దేవుడు గొప్ప జయము నీకు కలగ చేయునుగాక. అంటే నువ్వు అడిగిపెట్టే ప్రతి స్థలములో నీకు ముందుండవలసింది ఏ నామం? యేసు నామం. నీ చదువులో ముందు ఉండవలసింది ఏ నామం? అప్పులు తీర్చడానికి ముందు ఉండవలసింది ఏ నామం? కోర్టులోంచి ఒక జయం పొందాలంటే ముందు ఉండవలసింది ఏ నామం? ఏమంటే అనారోగ్య బలహీనత నుంచి విడుదల పొందాలంటే ఏ నామం? దురాత్మలు భయపడాలంటే ఏ నామం? శత్రు శాసము కోల్చబడాలంటే ఏ నామం? అన్ని నామాల కంటే పై నామాన్ని, యేసు నామమును బట్టి నేను బయలుదేరుతున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ నెలంతా కూడా యేసు నామములో నువ్వు బయలుదేరు. దేవుడు గొప్ప విజయం నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.